అమ్మగారికి మీకున్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉండేది సార్? అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాన్నగారు అమ్మగారు ఫార్మర్సు, చిన్న రైతు కుటుంబం మాది. చిన్న రైతు కుటుంబం అంటే తెలియదే ఉంటుంది, అందరికి ఉండే ప్రాబ్లమ్స్, అందరికి ఉండే కష్టాలే మాకు కూడా. సో విలేజెస్లో లవ్ అండ్ ఎఫెక్షన్స్, మదర్ అండ్ కిడ్, ఆ బౌండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మా అమ్మగారికి నాకు చాలా స్ట్రాంగ్ బౌండింగ్ ఉండే. సో అలా చూసి నేను తట్టుకోలేకపోయాను మా అమ్మగారిని. దెన్ ఐ డిసైడ్, నేను పెద్ద అయిన తర్వాత ఒక 10 మంది పేషెంట్లకు చేద్దాం అనుకోను, బట్ దేవుడు ఎక్కువ అవకాశం నాకు ఇచ్చాడు చేయడానికి. ఇక్కడికి వాళ్ళు ఏ విధంగా వచ్చినట్టు ఎవరైనా తీసుకొచ్చిరా, అంటే వాళ్ళ బంధువులు తీసుకొచ్చిరా, లేకపోతే ఇంకెవరైనా తీసుకొచ్చిరా, లేకపోతే ఏదైనా ఎన్జిఓ తీసుకొచ్చిరా? ఇక్కడ 3 టైప్ పేషెంట్స్ వస్తారు. ఒకటి పోలీస్ వాళ్ళు తీసుకొచ్చే పేషెంట్స్ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో. 2 మా వాలంటీర్స్ ఉన్నారు కొంతమంది. వాలంటీర్స్ కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ 18 సంవత్సరాలుగా రన్ చేయడం వల్ల ఫ్రెండ్సే బికమే వాలంటీర్. నేనే ఫస్ట్ వాలంటీర్ అనుకోండి. సో అలా మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది పంపించడం, కొంతమంది వచ్చేసి వాళ్ళ పేరెంట్సే సొంత పిల్లలు తీసుకురావడం. వాళ్ళ తల్లిదండ్రులే హాస్పిటల్లో వదిలేసిపోయిన పరిస్థితిలో సిపి సజ్జనార్ సార్ తీసుకొచ్చి రిఫర్ చేసి ఇక్కడ తీసుకొచ్చారంట. సో యూజువల్గా ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు వదిలేయడం మనం ఎక్కువ చూస్తుంటాం, నిర్లక్ష్యానికి గురి చేసి. బట్ తల్లిదండ్రులు పిల్లలు వదిలేయడం చాలా బాధాకరమైన విషయం. బట్ వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో మనకు తెలియదు. ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ విషయంలో ఎటువంటి ఫుడ్ పెడతారు సార్? న్యూట్రిషన్ ఫుడ్డే ఇస్తాం మేము. ప్రోటీన్ ఉంటుంది, కార్బ్స్ ఉంటాయి, ఫ్యాట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే ఇది అతిగా ఇవ్వం, ఎంత లిమిటో అంతే ఇస్తాం. చాలా తక్కువ తీసుకుంటారు పేషెంట్స్ కూడా. బెడ్ రిడన్ పేషెంట్స్ ఎక్కువ ఫుడ్ తీసుకోరు వాళ్ళు. సో వాట్ ఎవర్ ద బెస్ట్ వి గివ్. ఎందుకంటే 60 మంది పేషెంట్లు ఒకప్పుడు ఉండేవాళ్ళు ఇక్కడ. ఎప్పుడు నేను ఫైనాన్షియల్గా ఫిట్గా ఉండేటప్పుడు, నేను ఫైనాన్షియల్గా వీక్ అయిన తర్వాత దాన్ని 45 మందికి తీసుకొచ్చాను. ఒకరిద్దరు అలా పెరుగుతూ ఉంటారు, తగ్గుతూ ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ స్టార్టింగ్ వాళ్ళ మానసిక స్థితి అనేది ఏ విధంగా ఉంటుంది సార్? అది చాలా ఛాలెంజింగ్ క్వశ్చన్. ఎందుకంటే కొన్నిసార్లు పోలీస్ వాళ్ళు రోడ్డు మీద ఉండే వాళ్ళు తీసుకొస్తారు. వాళ్ళు అప్పటికే చాలా మెంటల్ ట్రామాలో ఉంటారు. వాళ్ళ మెంటల్ కండిషన్ కానీ, వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ, ఛాలెంజెస్ కానీ సమాజంలో వాళ్ళు. సో వాళ్ళు వచ్చేటప్పటికి ఒక 4-5 రోజులు కలవరు, మాట్లాడరు, స్లోగా కలుస్తూ ఉంటారు. అంటే ఒకరి వల్ల ఒకరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఖచ్చితంగా. కొంతమంది పేషెంట్స్ అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది, మనకు తెలీదు, వాళ్ళ హిస్టరీ మనకు తెలీదు, మెంటల్ హిస్టరీ కానీ అబ్నార్మల్ బిహేవియర్ కానీ. వాళ్ళు చాలా వైల్డ్గా బిహేవియర్ చేస్తుంటారు, పక్క పేషెంట్లు కొట్టడం, డోర్లు కొట్టడం, ఇదంతా. సో అలాంటివి అయ్యేటప్పుడు మాకు చాలా ఇబ్బంది ఉంటుంది, మాకు కానీ పక్క పేషెంట్లు కానీ. బట్ తప్పదు, దే ఆర్ పేషెంట్స్. సమ్ టైమ్స్ మొత్తం అన్నీ పగలగొట్టి కిందకు వచ్చి కూడా డోర్లు కొట్టే కండిషన్ ఉంటుంది. మేము కంటే ఎక్కువ పేషెంట్లు సఫర్ అవుతారు ఆ ఫ్లోర్లో ఉన్న పేషెంట్స్ వాళ్ళు. బట్ కండిషన్ అలాంటిది. ప్రస్తుతం వాళ్ళని మీరు ఏ విధంగా చూసుకుంటున్నారు? సో ఇక్కడికి ఎవరు వచ్చినా మాకు సొంత అమ్మా నాన్నలు ఎలాగో, సో ఇక్కడ నా స్టాఫ్ కూడా అంతే విధంగా కమిట్మెంట్గా. ఎందుకంటే ఆర్కే ఫౌండేషన్ అంటే ఆర్కే ఒకటే కాదు, ఇదంతా ఒక సిస్టమ్. ఆల్మోస్ట్ 18 సంవత్సరాలుగా ఇది ఒక సిస్టమేటిక్గా ఇంత బాగా రన్ చేయగలుగుతూ ఉన్నా అంటే నేను కొంతవరకే టైం ఇక్కడ స్పెండ్ చేయాలి. నాకు బిజినెస్ ఉంది, నేను బయట నుంచి ఫండ్స్ అరేంజ్ చేయాలి, నాది ఫ్యాషన్ అయితే ఉంది నాకు. బట్ ప్రతి ఒక్కరికి అదే ఫ్యాషన్ ఉండాలని లేదు కదా. వీళ్ళకు ముఖ్యంగా మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి సార్? మేజర్గా వచ్చేసి న్యూరో ప్రాబ్లం, ఆర్థో ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం. సో క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, ఏజ్డ్ ప్రాబ్లమ్స్, బెడ్ రిడన్ ప్రాబ్లమ్స్. సో ఆల్మోస్ట్ మీరు 47 మంది పేషెంట్లు చూసుకుంటే 47 డిసీజెస్ ఉంటాయి. కొంచెమన్నా బెటర్ అవుతారా? డెఫినెట్లీ. ఎందుకంటే మనకి ఇక్కడ మెడికల్ సిస్టమ్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, కేర్ టేకర్స్ ఉన్నారు, మనకి ఐసీయూ సపోర్ట్ ఉంది 2nd ఫ్లోర్లో. సో వాట్ ఎవర్ ద బెస్ట్ వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్. సీనియర్ యాక్టర్గా పనిచేసిన అతను, అంటే యాక్టర్గా నటించిన అతను ఏది పావల శ్యామల గారు అయితేంది, వాళ్ళ కూతురు మాధవి గారు అయితేంది, ప్రస్తుతం అనేక సినిమాలు నటించిన ఆమె ఈ స్థితికి ఈరోజు వచ్చింది. అంటే మీ ఫౌండేషన్కి వాళ్ళు ఏ విధంగా వచ్చారు, వాళ్ళు రావడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళని మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు సార్? వాళ్ళు మాకు ఒక 6 months బ్యాక్ రావడం జరిగింది మా ఫౌండేషన్కి. అది నైట్ 11:30 అప్పుడు పోలీసులు తీసుకొచ్చారు. వాళ్ళు ఇద్దరు బెడ్ రిడన్ పేషెంట్స్. వాళ్ళకి ట్రీట్మెంట్కి డబ్బులు లేక, బతకడానికి డబ్బులు లేక ఇంకా సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి సూసైడ్ చేసుకునే కండిషన్ వాళ్ళది. అలా వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో పోలీస్ చెకింగ్లో ఇక్కడ మన ఏసీపీ గారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ చెకింగ్లో భాగంగా రమేష్ గారని, జస్ట్ లైక్ ఏ వెరీ గుడ్ ఆఫీసర్, ఈజ్ కైండ్ మ్యాన్. ఆ ఆఫీసర్ పట్టుకొని 11:30 అప్పుడు డాక్టర్ గారు ఇలా 2 పేషెంట్లు ఉన్నారు చూడండి, వాళ్ళు మీరు చూస్తే గుర్తుపడతారు, ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళంటే సరే సార్ పంపించండి అని చెప్పేసి అంటే వాళ్ళు రావడం జరిగింది. వచ్చేటప్పుడు చాలా బ్యాడ్ కండిషన్ ఉండే, ఆల్మోస్ట్ ఒక 3-4 days మాట్లాడే కండిషన్ కూడా కాదు.
బట్ ఇప్పుడు కూడా ఎవ్రీ సెకండ్ ఆక్సిజన్ అవసరం అయ్యే పరిస్థితి ఉంది ఆవిడకి. గత 18 సంవత్సరాలుగా దాదాపు ఒక 15,000 మందికి పైగా మీరు ఉచితంగా సేవలు అందిస్తున్నారు. అంతమందికి ఉచితంగా సేవలు అందించాలంటే అది చాలా డబ్బుతో కూడుకున్న విషయం సార్ వాస్తవానికి. అసలు మీకు మీ బ్యాక్ బోన్ ఏముంది ఇంతమందికి సేవలు అందించాలంటే? అసలు ఇది స్టార్ట్ చేసిన ఇనిషియల్గా ఆల్మోస్ట్ ఒక 12 years వరకు నా ఓన్ ఫండ్స్తో చేస్తాను నేను. వాట్ ఎవర్ ఐ క్యాన్. నాకు ఒక చిన్న కంపెనీ ఉంది, సో ఆ కంపెనీ నుంచి వస్తున్న దీంతో. సో దాని తర్వాత కొన్ని డెట్స్ కూడా అయ్యాయి నాకు. డెట్స్ అయ్యేటప్పటికి ఇంక ఇది క్లోజ్ చేద్దాం, నా వల్ల కాదు అని చెప్పేసి అనుకోవడం జరిగింది. సో క్లోజ్ చేద్దాం అనుకునేటప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫార్వర్డ్ అయ్యి రావడం జరిగింది. అంటే జనరల్గా మీకు నీడ్ ఉందని మాకు తెలీదు, మేము పేషెంట్లు తీసుకొస్తూ ఉన్నాం, మీరు ఎప్పుడు మాకు డొనేషన్ ఏమి అడగలేదు, సపోర్ట్ అడగలేదు లోకల్ ఆఫీసర్స్. సో ఫస్ట్ టైం మాకు తెలిసింది మీకు నీడ్ ఉంది అని. సో ఇది క్లోజ్ చేయదు, ఇది మంచి వర్క్, సో దీన్ని కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి పెద్దవాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం. సో వాళ్ళు కొంతమంది ఆఫీసర్స్ని తీసుకురావడం. అంతకు ముందు కూడా ఆఫీసర్స్ చాలామంది వచ్చేవాళ్ళు, పరిచయాలు ఉండేవి నాకు, కానీ నేను ఎప్పుడు ఎవరిని హెల్ప్ అడగలేదు. జస్ట్ రావడం. ఈవెన్ హెల్త్ మినిస్టర్ గారు కూడా 2015లోనే వచ్చారు ఇక్కడికి. అంతకుముందు 2013లో పూనం మాలకొండని ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్. ఇలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా సంవత్సరాలు వస్తూ ఉన్నారు, ఆల్మోస్ట్ 18 yearsగా. బట్ నేను లాస్ట్ 6-7 yearsగానే హెల్ప్ అడగడం స్టార్ట్ చేశాను. హెల్ప్ అంటే ఫౌండేషన్ కోసం. సో అలా హెల్ప్ అడగడం జరిగింది. అందులో మెయిన్గా మన విసి సజ్జనర్ గారు బాగా ఫార్వర్డ్ అయ్యి సపోర్ట్ చేశారు. సిపి సజ్జనర్ గారు, దాంతోపాటు రామకోటయ్య గారు, ఇంకొంతమంది పెద్దలు ఉన్నారు. డాక్టర్ రామ్ సింగ్ గారు కానీ, అశ్విని సుబ్బారావు గారని